ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఇంకా ఈరోజు అయితే సాటర్డే కాబట్టి ఇంకా సాటర్డే అయితే ఏముంటుంది మనకి కిచెన్లో వండడాలు తినడాలు. ఆఫీస్ ఉండదు, స్కూల్ ఉండదు కాబట్టి కొంచెం రిలాక్స్గా మనకు కావాల్సినట్టు చేసుకొని తింటూ రిలాక్స్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇంకా ఈరోజు అయితే టైం అయితే 10 అవుతుంది. సో ఇంకా ఇంట్లో అయితే గ్రాసరీస్ అయితే ఏమీ లేదు, క్యాంటీన్కి అయితే వెళ్దాము అని చెప్పి ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా వేర్ ఆర్ వి గోయింగ్? క్యాంటీన్. మా బాబుని అయితే తీసుకొని నేను ఇంకా క్యాంటీన్కి అయితే వెళ్తాను. తను ఇంకా రావాలి అంటున్నాడు, ప్లస్ ఇంకా నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి మా బాబుని అయితే నేను ఇంకా క్యాంటీన్కి అయితే తీసుకొని పోతాను. ఐస్ క్రీమా? పింకా తెలీదు, నాను తెలీదే నాకు. అటు చెప్పకూడదు. సరే అండి, క్యాంటీన్లో అయితే ఇంకా ఎట్లా ఉంటుంది ఏమి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మేముండే ఏరియాకి దగ్గరగా ఉన్న క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము. ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఒక క్యాంటీన్ ఉంది, దానికైతే వెళ్తున్నాం. ఈ క్యాంటీన్కి అయితే వచ్చేసామండి. లోపలికి ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు యాక్చువల్గా వాళ్ళైతే ఐడి కార్డ్ అనేది చెక్ చేస్తారనమాట. క్యాంటీన్ కార్డు ప్లస్ డిపెండెంట్ కార్డు రెండు చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపిస్తారు. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే బిలో 10 years కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారు క్యాంటీన్లోకి. బట్ సరే మీ దగ్గరే పెట్టుకోండి, బయట అంటే వదలకుండా అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఆలోచిస్తే వచ్చేసామన్నమాట. క్యాంటీన్లో చూస్తే అయితే అన్నీ ఉంది. బట్ ఫస్ట్ రీజన్ నేను క్యాంటీన్కి రావడం ఏంటి అనేది, యాక్చువల్గా మా బాబుకి పీడియాష్యూర్ అనేది అయిపోయింది. సో దానిని తీసుకురావడానికి అయితే మెయిన్గా వచ్చాను. బట్ ఆ పీడియాష్యూర్ అయితే ఉన్నింది కానీ అది చాక్లెట్ ఫ్లేవర్. మా బాబుకి వెన్నెలా ఫ్లేవర్ మాత్రమే నచ్చుతుంది. సో ఇంకా దాన్ని అయితే తీసుకోలేదు. ఇంకా ఇక్కడ చూసారంటే బేబీ గిఫ్ట్ ప్యాక్ అంతా కూడా ఉంది. దీన్ని చూసినప్పుడంతా అంటే అనిపిస్తుంది అనమాట, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇంకా క్యాంటీన్లో తీసుకుంటే అయితే బాగుంటుంది అని. ఇంకా మా బాబు ఫేవరెట్ అనమాట మ్యాగీ, అన్నీ ఎత్తి వేసుకొనేస్తున్నాడు. సో ఇంకా చాలరా అని చెప్తే ఓకే అని చెప్పాడనమాట. ఇంకా ఇలా ఒకటి కావాల్సిందంతా కొనుక్కుంటే ఇంకా ఫైనల్గా ఇంకొకటి చెప్తాను. ఇది ఊది ఒత్తి అనేది ఉంటుంది కదండి. లాస్ట్ టైం నేను క్యాంటీన్కి వచ్చినప్పుడు 500 పెట్టాను అనమాట. నాకే అసలు సర్ప్రైజింగ్గా అనిపించింది, ఏంది క్యాంటీన్కి వచ్చి 500 పెట్టామా ఊది ఒత్తి తీసుకోవడం కోసము అనిపించింది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అంటే బయట ప్రైస్ మీద కొంచెం తక్కువ ప్రైజే ఉంటుంది. బట్ కొన్ని అయితే అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కందిపప్పు అనేసి తీసుకున్నాను. అది తీసుకున్నప్పుడు అయితే ఎక్కువ కాస్ట్ అన్నమాట. ఒక 350 సంథింగ్ ఉన్నింది 1 kg. నేను అనుకున్న అన్నీ తక్కువే ఉంటుంది అని చెప్పి ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ క్యాంటీన్లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. బాగా మంచి క్వాలిటీ అయితే మంచిగా ఉంటుందండి. అన్నీ ఆల్మోస్ట్ బ్రాండెడే ఉంటుంది ఈ క్యాంటీన్లో. మన దగ్గర డబ్బులు ఉండాల్సింది ఒకటే, ఏం కావాలి అన్నా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇలాంటి ఐటమ్స్కి అయితే నంబర్స్ ఉంటుంది చూడండి, వాచెస్తో సహా ఇక్కడైతే అమ్ముతారనమాట. సో ఫైనల్గా నాది క్యాంటీన్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ క్యూ చూస్తే ఎక్కువగా ఉన్నారనమాట. సో ఇంకా క్యూలో అయితే మేము స్టాండింగ్లో వచ్చేసిన వెంటనే ఇంకా మా బాబు నేను అది ఓపెన్ చేసి తింటాను, జ్యూస్ తాగుతాను అని చెప్పి అయితే అంటున్నాడు. ఈ ట్రాలీలో అయితే పిల్లలు కూర్చోవడానికే సపరేట్గా అక్కడ ప్లేస్ ఉంటుంది కదండి. ఫస్ట్ అక్కడ కూర్చుని పెట్టా, బట్ అక్కడ తనకి అంత కంఫర్ట్ లేదు అని చెప్పి అన్నాడు. నాకు అప్పుడు 1 minute టక్కని మైండ్లో ఏమొచ్చిందంటే ఓకే హీఈస్ గ్రోయింగ్ ఫాస్ట్ అనిపించింది. ఇంకా మా బిల్లింగ్ టైం అయితే వచ్చేసింది. సో ఇంకా నేను కొనుక్కున్న ఐటమ్స్ అంతా తీసి ఇక్కడ పెట్టాము అంటే వాళ్ళు బిల్లింగ్ అయితే వేస్తూ ఉన్నారు. 1 by 1 తీసుకొని మొత్తం బిల్లింగ్ అయితే వేసేస్తారు. ఇలా బిల్లింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రీచెక్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళైతే రీచెక్ చేసి తర్వాత బయటికి పంపిస్తారు. ఒకవేళ ఏదైనా డబుల్ ఐటమ్స్ వచ్చిందా లేకపోతే ఏదైనా మిస్ అయిందా అని చెప్పి క్రాస్ చెక్ చేస్తారనమాట. సో ఇంకా ఇలా అయితే మేము క్యాంటీన్ నుంచి అయితే బయట వచ్చేసాము. మాకు కావాల్సింది కొనుక్కొని
ఇంకా ఎక్కువ ఎండగా ఉంటే మా బాబాయ్కి ఇంకా జ్యూస్ కావాలి అని చెప్తే ఇంకా ఇక్కడే ఓపెన్ చేసేసారు సార్ గారు. ఇంకా ఇలా తింటూ వెళ్దామా అని చెప్తున్నాడు. ఇంకా అందులో ఇంకా అక్కడ కుక్క ఉంటే కుక్కకి వేస్తాను మమ్మ, దానికి ఆకలి పాపం అని చెప్తున్నాడు. సరే శశాంక్ అని చెప్పి ఇంకా కాసేపు ఇక్కడైతే ఒక 5 మినిట్స్ మాత్రం ఉంటాం అనుకుంటా. ఒక 5 మినిట్స్ ఇంకా ఇక్కడ తను అట్లా చేసుకుంటూ ఉంటే సరే అని చెప్పి ఇంకా వదిలేసాను అనమాట. ఇక్కడ మా బాబు చూడండి తెలివిగా ఏం చెప్తున్నాడో. నేను కొంచెం తినేసాను, కొంచెం డాగ్కి వేసేస్తాను, మళ్ళీ ఈవినింగ్ నువ్వు మళ్ళీ తింటాను, మళ్ళీ కొంచెం డాగ్కి వేస్తాను అని అయితే చెప్తున్నాడు. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. అసలు అంటే వీక్ డేస్ మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 to 5:30 సంథింగ్ అట్లా ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఎండ వచ్చే ముందు ఆఫీస్కి వెళ్తాము, ఎండ వెళ్ళిన తర్వాత ఆఫీస్ నుంచి వస్తాం కాబట్టి పెద్దగా తెలియట్లేదు అన్నమాట అవుట్ సైడ్ ఎండ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇంకా ఇలా క్యాంటీన్కి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా నేనైతే అలసిపోయాను. ఇంక ఇక్కడ నేను మా అత్తనైతే అడుగుతున్నాను మీరు మాట్లాడండి అని చెప్పి, కానీ మా అత్త అయితే నవ్వుతున్నారు నేనేం మాట్లాడాలి అని చెప్పి. ఇంకా లంచ్ అయితే చేసుకోలేదు. నేను వచ్చే ముందు క్యాంటీన్ దగ్గర నుంచి బయలుదేరే ముందు అయితే చెప్పాను అనమాట వెజిటేబుల్ రైస్ చేసుకుందాము, సో వెజిటేబుల్స్ మాత్రం కట్ చేసి పెట్టండి అని చెప్పి. సో దానికోసం అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు మనోడి కోసం అని చెప్పి మొక్కజొన్న ఉడకపెట్టుంటే ఇంకా నేను దాన్ని తీసుకొని అయితే తినేస్తున్నాను. క్యాంటీన్ నుంచి తెచ్చిన చాక్లెట్స్ అయితే వాడు తినడం స్టార్ట్ చేసేసాడనమాట. ఇంకా మొత్తం వెజిటేబుల్ రైస్కి కావాల్సింది మొత్తం కట్ చేసేసారు కాబట్టి నేనైతే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఉద్దిపప్పు ఆవాలు అనేది వేసుకోవాలి. ఇది చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకొని దీన్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్ 1 కప్ మిక్స్ చేసుకుందాము. ఇలా ఆనియన్ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ టమాటో యాడ్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని వెజిటేబుల్స్ని బాగా ఫ్రై అయ్యే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా టమాటా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, పొటాటో, పచ్చి బఠానీలు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఇంకా మన దగ్గర వేరే వెజిటేబుల్స్ లైక్ కాలీఫ్లవర్, క్యాబేజ్ అలా ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకొని ఇక్కడైతే తీసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే మనము 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ టైంలో అయితే ఉప్పు కారం అనేది బాగా చూసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే ఇంకా యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కారం తక్కువగా ఉంది అని చెప్పి నేనైతే కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది తెల్లి వచ్చిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. ఇక ఫైనల్గా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేస్తాము. ఫైనల్గా కుక్కర్ అయితే క్లోజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేయండి చూద్దాం.
ఆనియన్స్ అయిపోయింది. సో దానిని తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట. వెజిటేబుల్ రైస్ చేసుకుని దానికి పచ్చడి లేకపోతే బాగుండదు కదా. సో ఆనియన్స్ అయితే తీసుకొని వచ్చేసి పచ్చడి అయితే చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి వెజిటేబుల్ రైస్ ఎంత ఎమ్మీగా ఉందో. సో లంచ్ చేయడం కోసం అయితే ప్లేట్లో సర్వ్ చేసేసాను. ఇంకా మా బాబు అయితే ఇవ్వు మమ్మీ నేను తీసుకొని వెళ్ళి అయితే అక్కడ పెడతాను తిందాము అని చెప్తే అన్నీ తీసుకొని ప్లేట్స్ అయితే ఎత్తుకొని వెళ్ళి అక్కడైతే పెడుతున్నాడు. వెజిటేబుల్ రైస్ ఓహో నన్ను వెజిటేబుల్ రైస్ ఎట్టుంది నన్ను సూపర్.